హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. సో ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 డేర్ ఆర్ డై లో ఏం జరిగిందంటే ఏం జరగలేదు. మొత్తం డొల్ల. నాకైతే చూడాలనిపించలేదు ఎపిసోడ్ కూడా. చాలా వరస్ట్గా అనిపించింది. సో హైప్ అయితే బయట మామూలుగా లేదు. యూట్యూబర్స్, సోషల్ మీడియా పేజెస్, ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని వాళ్ళందరూ ఎంతో కొంత అగ్ని పరీక్ష సీజన్ 2 లేపడానికి ట్రై చేస్తుంటే ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్లే దాన్ని తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, ఎగ్జైటింగ్ లేదు, ఏదో కొత్తది చూస్తున్నామన్నా ఏం లేదు. లాస్ట్లో ఏం చేయించారా, ఏ టాస్క్లు పెడుతున్నారు, అసలు బోర్ కొట్టింది. నాకైతే బోర్ కొట్టింది. బిగ్ బాస్కి బయట ఉన్న హైప్ ఇంత, వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఇంత. టాస్కులు వాళ్ళకి కంటెస్టెంట్లకి వాళ్ళకి ఇచ్చినట్టు లేదు, ఈ జడ్జిలు తీసుకున్నట్లుంది. లేదు మాకు పెద్ద టాస్క్ ఆ ఎపిసోడ్ అంతా చూసి అంత పెద్ద ఎపిసోడ్ని ఇంత తీసుకొని మీ ముందుకు చెప్పి ఎంటర్టైన్ చేయాలంటే మాకు టాస్క్ లాగా ఉంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ ఆ వారం రోజుల నుంచి కుళ్ళబెట్టి తీసుకొచ్చిన అని చెప్పేసి శ్రీముఖి హైప్ ఇచ్చింది. ఇంకేంటంటే అది అందులో టాస్క్ అయిపోయిన తర్వాత ఒక జ్యూస్ ఇస్తాము, ఆ జ్యూస్ తాగి వాంతులు చేసుకోకుండా ఉండాలి, అదే మీకు పెద్ద టాస్క్ అనింది. అసలు అంత హైప్ ఇచ్చింది. హైప్ ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. ఆ పశుపతి సమాధిలో నుంచి కుళ్ళబెట్టిన కూరగాయలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అందులో పోసి అసలు ఆ టాస్క్ నాకు అసలు పెద్ద అంత ఎంటర్టైనింగ్ ఏం లేదు. అసలు నార్మల్గా ఉంది. శాలిని తీసుకొచ్చారు, అమ్మని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని ఒక బాక్స్లో తలకాయలు పెట్టించి అంతా చెత్త అంతా వాళ్ళ తలకాయల మీద వేశారు. ఇంకా శాలిని స్టార్టింగ్లో అయితే తను క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది నాకు. నేను చేయగలను, నేను అది చేసేస్తా అన్నట్లు అనిపించింది. బట్ లాస్ట్కి ఆమె గెలిచింది. ఎందుకంటే అప్పుడు వర్త్ అనిపించింది. అరే ఇంత యాటిట్యూడ్ ఉండాలే, ఇంత టాలెంట్ ఉన్నప్పుడు అని అనిపించింది. ఇంకా అమ్మన్ విషయానికి వస్తే అంత ఆత్రం చేస్తున్నాడు, ఆగమాగం అయిపోతున్నాడు. చెప్పింది ప్రాపర్గా వినట్లేదు అమ్మనైతే. అంతా ఆగంబా అయిపోయాడు. ఎపిసోడ్ మొత్తం నాకు అమ్మని చూస్తే అంతా గందరగోళం అయిపోతుంది. ఒళ్ళో పెట్టి దల్లో పెట్టి అంటున్నాడు, ఏదేదో చేసేస్తున్నాడు. లాస్ట్కి టెన్షన్ పడి ఓడిపోయాడు. ఆ పేపర్లో ఆలుగడ్డలు పిసికే టాస్క్ ఉంటుంది కదా, అప్పుడైతే కిందకు వచ్చి తీస్తుంటే శ్రీముఖి సీరియస్ అయింది. నువ్వు బయటికి రావద్దు, లవ్నే ఉన్నాడు, మరి అదే కదా చెప్పిందంటే ఓ అవునా మళ్ళీ లోనికి వెళ్ళి అంతా ఆత్రం చేసేసాడు. నాకు ఇది పెద్దగా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నాడు మనోడు. డెఫినెట్లీ బిగ్ బాస్లో ఉంటాడు. ఇలాంటి క్యాండిడేట్స్ని రోజు చేయాలని బిగ్ బాస్ రెడీగా ఉంటాడు కాబట్టి సో అతను ఉంటాడేమో అనిపించింది. బట్ కొంచెం తగ్గించుకోవాలి. ఆత్రం చెప్పింది ప్రాపర్గా వినాలి, విని చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అది ఈ టాస్క్ అట్లా అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే బ్రేకప్ అయిన వాళ్ళ ఎక్స్కి కాల్ చేసి సో మళ్ళీ సారీ చెప్పాలి ఇట్లా అంటే ఏదో ఒక టాస్క్ ఇచ్చారు కదా. సో అందులో ఇది ఇంకా హైలైట్ ఏంటంటే సో కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక నలుగురు వచ్చి లేడీస్ అని నిలబడ్డారు. సో జెంట్స్ కూడా వచ్చారు, అంతా బాగానే ఉంది. సో గంట పట్టుకోవాలి. ఆ గంట పట్టుకోవడానికి ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా ముగ్గురు అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ముగ్గురు ఓడిపోయారు. అసలు ఇక లాస్ట్లో సర్లే రావమ్మా నువ్వు రా అని చెప్పేసి సృష్టిని పిలిచారు. సృష్టికి బాగా ఇది రోడ్ సైడు దోశల బండి కాడ ఎవరి కోసమో వేసిన దోశ మన ప్లేట్లో పెడితే ఎలా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. సో తనకు అట్లా కలిసి వచ్చింది. సో ఫస్ట్ ఒక ఆమె వచ్చింది, పట్టుకుంది, వాళ్ళది వర్కౌట్ అవ్వలేదు. మనోడు వచ్చాడు, పట్టుకున్నాడు విజయవాడ నుంచి. మనోడు పాపం లిఫ్ట్ చేయలేదు. ఎవరు ముగ్గురు ఫెయిల్ అయ్యారు. సృష్టికి వర్కౌట్ అయింది. బట్ ఎపిసోడ్ కూడా ఆ ఎపిసోడ్ కొంచెం అదొక్కటే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది. వాడికి ఫోన్ చేసి వాళ్ళ ఎక్స్కి ఫోన్ చేసి సో నేను ఇలా అనుకుంటున్నా, సారీ నేను తప్పు చేశానని అంటే అవతల వాళ్ళ ఎక్స్ ఫీలింగ్ ఎట్లుంటే చెప్పండి. మనల్ని వద్దనుకున్న అమ్మాయి మనకు ఫోన్ చేసి మళ్ళీ నేను నీ లైఫ్లో ఉండాలంటే పిచ్చ హ్యాపీనెస్. వాడి ఈగో అంతా సాటిస్ఫై అయిపోయి ఉంటుంది. బట్ టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీముఖి సృష్టి రోస్ట్ చేస్తారు. సర్లే ఎలాగోలాగో నీకు బనికొచ్చాడు రే వాడేసుకున్నానని చెప్తే వాడు తన వల్ల సృష్టికి గెలిచిందని చెప్తే వాడు వేసుకొని చచ్చిపోతాడు. బట్ ఓకే, ఇది కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. ఏంటి ఎంటర్టైనింగ్ లేదు అంటే మాకు చూసేటోళ్ళకి అసలు ఎంటర్టైనింగ్ లేదు ఈ టాస్క్. ఇది ఒక్కటే కొంచెం ఏదో బాగా అనిపించింది. కృష్ణ టాటూ టాస్క్. ఈ టాటూలు వేయించుకోవాలి. సో ఇది రొటీన్గా లాస్ట్ నుంచి వస్తూనే ఉంది. టాటూ హెయిర్ కట్ చేయించుకోవడం, టాటూ వేయించుకోవడం, ఇదంతా ఓకే. వాళ్ళందరూ రెడీగా వచ్చారు. వీళ్ళు అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఎలా ఉన్నారంటే నువ్వు మార్స్కి పంపించినా మేము రెడీ వెళ్ళడానికి అన్నంత స్పిరిట్ ఉంది వాళ్ళకి. మీరేమో ఇలాంటి చిన్న పిల్ల టాస్క్లు ఇస్తున్నారు, పిల్ల బచ్చ టాస్క్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా సింపుల్, టాటూ ఒక్కటి వేసుకుంటే అయిపోద్ది కదా, సెలెక్ట్ అయిపోతాం కదా అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వేయించుకోవడానికి రెడీ, ఇంకెక్కడ వేయించుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. సో టాటూ ఇంకోటి ఏంటంటే టాటూలో 2 తూనా బతుకు ఒకటి, ఆమె లూజర్ ఒకటి. మనోడు వచ్చాడు, కృష్ణ వచ్చాడు, టాటూ వేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు, సెలెక్ట్ అయ్యాడు.
యాక్చువల్లీ ఆమె లూజర్ వేయించుకుంటాడేమో అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఇంగ్లీష్లో కొంచెం పాష్గా ఉంటుంది, చూసిన వాడికి అర్థం కాకపోయినాను. తూ నా బతికే కరెక్ట్, నాకు నేను అదే వేయించుకుంటాను అన్నాడు. అట్లీస్ట్ ఇంగ్లీష్ అయితే కొంచెం ఏదో దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, బ్రేకప్ అయినప్పుడు బ్రేకప్ ముందు రియా అని వాళ్ళ లవర్ పేరు వేయించుకున్న తర్వాత దాన్ని బిర్యానీ చేసుకుంటారు కదా, సో అట్లా మార్పించుకోవచ్చు ఇంగ్లీష్లో ఉంటే. సరే సెలెక్ట్ చేసుకున్నాడు, తూ నా బతుకు అట్లా, నా బతుకు. ఈ రివ్యూ ఎంటర్టైనింగ్ లేదు, ఏం లేదు, ఈ ఎపిసోడ్ మొత్తం అట్లనే అయిపోయింది. సో హెయిర్ టాస్క్ అనమాట, హెయిర్ కట్ చేయించుకోవడము. బిగ్ బాస్లో ఇది కొంచెం కష్టం, లేడీస్కి చాలా కష్టం హెయిర్ కట్ చేయించుకోవడం అనేది. ప్రీవియస్గా ఎప్పుడు ఇంత షార్ట్ హెయిర్ అబ్బాయిలకి ఎట్లా కట్ చేశారో అంత కట్ చేశారు. సో అది బాగా మంచిగా కట్ చేశారు, ఓకే. అందులో కూడా కొంచెం బాగా సెంటిమెంట్ కార్డు, సింపతి కార్డు ఏమైనా ప్లే చేస్తుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఆ హెయిర్ కట్ అయిన బాధలో దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ సెంటిమెంట్ యూజ్ చేసిందేమో అనిపించింది. నేను అచ్చం మా మదర్ లాగే ఉన్నాను, సో తను హెయిర్ కట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో నేను అట్లనే ఉన్నాను, అది ఇది అని చెప్పేసి ఏదో వర్కౌట్ చేసింది. అది అంతగా అనిపించలేదు నాకు కూడా. సో అసలు హైలైట్ ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళు, రాజకుమారి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, చరణ్, రాజకుమారి, మిథిలేష్, వీళ్ళని తీసుకొచ్చి అట్లా దిష్టి బొమ్మలాగా ఇంటి ముందు దిష్టి బొమ్మ పెడతాం చూడు, అట్లా కూర్చోబెట్టారు సోఫాలో. అట్లీస్ట్ వాళ్ళతో ఏదైనా కంటెంట్ చేపిస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అదేం వర్కౌట్ కాల. బట్ రాజకుమార్ని హెయిర్ విషయంలో క్వశ్చన్ అడుగుతుంది శ్రీముఖి, నువ్వైతే చేయించుకుంటావా అంటే, నవదీప్ వస్తే నేను గుండు కూడా చేయించుకుంటా అని చెప్పడము. అసలు నవదీప్ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా అంటే, లేదు ఫేస్లోనే మ్యాజిక్ ఉందని. మొత్తం క్రింజ్ అనిపించింది నాకు. అలా ఆ ఎపిసోడ్ నాకు ఆ ఎండింగ్లో చాలా చిరాకేసింది అది చూస్తుంటే, వాళ్ళ డైలాగులు చూస్తుంటేనే. ఎందుకంటే ఆయన మాకు ఈ బాధ ఏంటి, కొంచెం ఎంటర్టైన్ చేయండి, కంటెంట్ ఇవ్వండి అంటే ఏదేదో క్రింజ్ వీడియోలు అన్నీ చేస్తున్నారని అనిపించింది. రాజకుమారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వద్దు, నిజంగానే అలానే అనిపించింది. మీకు అనిపించలేదా? నవదీప్ వస్తే ఇంకా ఏమైనా వేసుకోండి, నేను గౌతమ్ ఎస్ఎస్సి టైంలో అని ఇట్లాంటి డైలాగులన్నీ నాకు బాగా అనిపించలేదు, బోరింగ్ అనిపించింది. టోటల్గా ఎపిసోడ్ అంతా బోరింగ్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ అని కొంచెం ఎంటర్టైనింగ్గా ప్లాన్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.